MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH మంచు కుటుంబంలో చిచ్చు చల్లారుతున్నట్టే కనిపిస్తోంది. అన్న తమ్ముళ్ల మధ్య అనుబంధం సోషల్ మీడియా వేదికగా రిఫ్లెక్ట్ అవుతుంది. సామాజిక మాధ్యమాల్లో బాహాటంగా తిట్టుకుంటున్న స్టేజ్ నుంచి ఒకరి సినిమాలు రిలీజ్లకు ఒకరు విష్ చెప్పుకునే స్థాయికి ఈ మార్పు కనిపిస్తోంది. ఆస్తి గొడవల ఈగో క్లాషెసా ఏవైతేనేం మంచు మోహన్ బాబు వారసుల మధ్య సఖ్యత లేదనే విషయం బయటికి పొక్కింది. ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారనే విషయం రకరకాల గొడవలతో జనాలకి తెలిసిపోయింది. ఓ స్టేజ్ దాకా 4 గోడల మధ్య గుట్టుగా సాగిన వ్యవహారం ఎన్నో రోజులు అక్కడే ఉండలేకపోయింది. 4 గోడలు దాటి సోషల్ మీడియాకెక్కింది. నా హార్డ్ డిస్క్ మిస్ అయింది అంటూ విష్ణు ఓపెన్ అయినప్పుడు మనోజ్ని అనుమానిస్తున్నారా అనే చర్చలు ఒకంత బాహాటంగానే సాగాయి ఫిల్మ్ నగర్ వీధుల్లో. ప్రతి సునకం సింహం కావాలనుకుంటుందని విష్ణు ట్వీట్ చేయటం, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిలాగా సింహం కావాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందని మనోజ్ రాయటం వాళ్ల మధ్య ఏ రేంజ్ గొడవలు రాజుకున్నాయో చెప్పకనే చెప్పాయి. అవి జరిగిన కొన్నాళ్లకే బాహాటంగానే రచ్చ కనిపించింది. అయితే విష్ణు తనయుడు అవ్రామ్కి అవార్డొచ్చినప్పుడు మంచు మనోజ్ స్పందించిన తీరు కాస్త పాజిటివ్గా అనిపించింది. అంతేకాదు కన్నప్ప సినిమా టైంలో మనోజ్ యాటిట్యూడ్ చూసిన వాళ్లు అన్నదమ్ముల మధ్య అంతా కుదురుకున్నట్టే ఉందనుకున్నారు. లేటెస్ట్ గా మిరాయి సినిమాకు విష్ణు విషెస్ చెప్పడంతో ఇరువురి మధ్య దూరం తగ్గింది అనే భావన కలిగింది. తన తల్లితో కలిసి మంచు మనోజ్ మిరాయి సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవటం, ఆ వీడియో షేర్ చేయటంతో మంచు ఫ్యామిలీలో అంతా కూల్ గానే సాగుతోంది అనే వైబ్ క్రియేట్ అయింది ఇండస్ట్రీలో. పేరుకేం తక్కువ లేదు, కానీ ఎటొచ్చి లాస్ట్ సినిమా హిట్టా ఫట్టా అని ఎవరైనా అడిగితే అంతకు ముందుతో పోలిస్తే పర్వాలేదు అనిపించాలి. కాకపోతే నెక్స్ట్ సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టి చూపించాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న నాయకులు ఎవరు? వారిని కాసింత గట్టున పడేసిన సినిమాలేంటి చూసేద్దాం పదండి. రష్మిక కెరీర్ కేం అద్భుతంగా ఉంది అని అనుకున్న వారికి సికిందర్ సినిమాని గుర్తు చేస్తే అరే ఆ సినిమా ఆ మధ్య వచ్చిపోయినట్టుందిగా అని అనుకుంటారు. టాప్ గేర్ లో సాగుతున్న రష్మిక కెరీర్ కి స్పీడ్ బ్రేక్ లా మారింది సికిందర్. అయితే కుబేరా మాత్రం కాసింత కూల్ చేసింది నేషనల్ క్రష్ ని. పూజా హెగ్డేకి కూడా సల్మాన్ తో ఫ్లాప్ సినిమా ఉంది. అయితే ఆ మధ్య రిలీజ్ అయిన రెట్రో మన దగ్గర పెద్దగా సౌండ్ చేయకపోయినా తమిళనాడులో హిట్ అనిపించుకుంది. దానికి తోడు రీసెంట్ గా హిట్ అయిన కూలీలో మోనికా సాంగ్ తోనూ హల్చల్ చేశారు పూజ. ఎటొచ్చి పొంగల్ కి రిలీజ్ అయ్యే జననాయగన్ మీద మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు రెట్రో బ్యూటీ. తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నాయిక భాగ్యశ్రీ బోర్సే. తెలుగు సినిమాల్లో టాప్ కుర్చీ ఈమెకి గ్యారంటీ అని అనుకున్నారంతా. కానీ రెప్పల్ డప్పులు సౌండ్ చేయలేదు. మిస్టర్ బచ్చన్ తుస్సుమనటంతో గతాన్ని మర్చిపోయి ఫోర్త్ కమింగ్ ప్రాజెక్టుల మీద ఆశలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆల్రెడీ రిలీజ్ అయిన కింగ్డమ్ జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ మూవీస్ తో మాత్రం భారీ హిట్ కొట్టాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు భాగ్యశ్రీ. ఈ మధ్యనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కియారా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బేబీ బంప్ తో చేసిన సందడి అంతా ఇంత కాదు. ఈ ఏడాది ఆమెకి గేమ్ చేంజర్ నిరాశే కలిగించింది. అందుకే వార్ 2 మీద, అందులో బికినీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ లేడీ. ఆమె అనుకున్న రేంజ్ లో కాకపోయినా వార్ 2 క్యారెక్టర్ ప్రామినెంట్ రిజల్ట్ ని అందించింది కియారాకు. క్విసిక్ బ్యూటీ శ్రీలీల కూడా మాస్ జాతర మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు. త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది మూవీ. ఆ మధ్య నితిన్ తో కనిపించిన రాబిన్ హుడ్ అనుకున్నంతగా ఆడలేదు. ఆ తర్వాత కన్నడ సినిమా అంతంత మాత్రమే అనిపించిన వైరల్ వయ్యారి సాంగ్ మాత్రం యమా క్లిక్ అయింది. అయినా సరే మాస్ జాతరతో మరోసారి హల్చల్ చేసేయాలని ఫిక్స్ అయిపోయారు ఈ బ్యూటీ. సడన్ గా ఇలా కనిపించి అలా మాయమైపోయే హీరోయిన్లు కొందరు ఉంటారు. పర్ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న ప్రతిసారి వాళ్ల గురించి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అలా ఈ ఏడాది ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చిన లేడీ నిత్య మీనన్ ఇప్పుడు ఇంకోసారి పలకరించడానికి రెడీ అవుతున్నారు. కాంటెంట్ ఎక్కడుంటే నిత్య అక్కడుంటారు. అది కమర్షియల్ ఫార్మాటా, నాన్ కమర్షియల్ ఫార్మాటా, ప్రయోగాలు చేయాలా, ప్రాక్టికల్ గా ఉండాలా, ఇలాంటి పట్టింపులు ఏవీ లేకుండా సంథింగ్ స్పెషల్ అనిపించిన ప్రతి చోట నిత్యా మీనన్ ప్రెజెన్స్ ఉండి తీరుతుంది అని నమ్మిన వాళ్ళందరూ సార్ మేడం ని మిస్ కావద్దని అంటున్నారు నిత్యా మీనన్. విజయ్ సేతుపతి నిత్యా మీనన్ జంటగా నటించిన మూవీ సార్ మేడం. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ జనాలను మెస్మరైజ్ చేయటంలో ఎక్కడో తడబడింది. అయినా ఈ మూవీ ప్రమోషన్స్ లో నిత్య చెప్పిన పెళ్లి మాటలు మాత్రం ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. పెళ్లి గురించి ఆల్రెడీ అడిగేశారు కాబట్టి ఈసారి మాత్రం ఫుల్ గా కెరీర్ గురించి ప్రిపేర్ అవుతున్నారు నిత్యా మీనన్.
ఆమె నటించిన ఇడ్లీ కడై అక్టోబర్ 1న ప్రేక్షకుల్ని పలకరించడానికి ముస్తాబవుతోంది. ఆల్రెడీ ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు నిత్య. ఇడ్లీ కడైలో కయల్ అనే క్యారెక్టర్ చేస్తున్నారు నిత్యా మీనన్. ఆల్రెడీ ధనుష్తో చేసిన తిరు సూపర్ డూపర్ హిట్ అయింది. అలాంటి ఫీల్ గుడ్ మూవీ చేసిన పేరు మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఇప్పుడు ఇడ్లీ కడై మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీ లెవెల్లో ఉన్నాయి. అందుకే మూవీ రిలీజ్ కోసం తాను కూడా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నానని చెప్పారు నిత్య. మనకి తిరుగులేదంటున్నారు బాలయ్య. బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్లు చెప్పి ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఒక విషయాన్ని సెలబ్రేట్ చేసే లోపే మరో విషయంతో అభిమానుల ముందుంటున్నారు గాడ్ ఆఫ్ మాసెస్. ఇంతకీ బాలయ్య గురించి ఇప్పుడేం న్యూస్ ఉందంటారా? మాట్లాడుకుందాం, లెట్స్ గో. వీరసింహారెడ్డి కాంబో రిపీట్ కాబోతోంది. ఓవైపు చరిత్రని, మరోవైపు సోషల్ ని కనెక్ట్ చేసి అదిరిపోయే సబ్జెక్ట్ రెడీ చేశారు గోపీచంద్ మల్నేని అనే టాక్ వైరల్ అవుతోంది. దసరాకి కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. మరోవైపు ఇయర్ ఎండింగ్ లో అఖండ తాండవంతో స్క్రీన్స్ మీద ఫైర్ గ్యారంటీ అనే టాక్ షురూ అయింది. ఈ సినిమాల వైబ్ కంటిన్యూ అవుతుండగానే జైలర్ 2లో నటిస్తారు బాలయ్య. మరోవైపు క్రిష్ డైరెక్షన్ లో సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఆ మధ్య ఎన్నికల కోసం కాస్త గ్యాప్ తీసుకున్నాం గాని ఏడాదికి ఏదోలా 4 సినిమాలుండేలా చూసుకుంటా అంటున్నారు జోష్తో బాలయ్య. మ్యాజిక్ జరిగినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ జరిగితే బాగుంటుందని అనిపిస్తుంది. సాయి పల్లవి మనసులో అలాంటి మెస్పరైజింగ్ ఫీలింగ్ ఉందో లేదో గానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం రిపీట్ మోడ్ కావాలని కోరుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం? అమరన్ సినిమాలో సాయి పల్లవి నటనను చూసిన వాళ్లు అంతకుముందు ఆమె కెరీర్లో తీసుకున్న గ్యాప్ని జస్ట్ అలా మర్చిపోయారంతే. అంతలా యాక్ట్ చేసి మెప్పించారు పల్లవి. ఆ సినిమాతోనే కాదు, తండేల్తోనూ వావ్ అనిపించారు ఈ లేడీ. పక్కా కమర్షియల్ సినిమాలోనూ పర్ఫార్మెన్స్తో అద్దరగొట్టే సత్తా ఉన్న లేడీ అంటూ లేడీ పవర్ స్టార్ని స్పెషల్గా పొగిడేశారు అభిమానులు. ఇలాంటి నటి కాంటెంపరీలో ఇంకెవరున్నారు అని ఆరా తీసేంతలా మెప్పించింది ఆమె యాక్టింగ్. ఇలాంటి మ్యాజిక్ మళ్లీ ఈ ఇయర్ కూడా స్టార్ట్ కావాలని కోరుతున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్లో జునైద్ ఖాన్ హీరోగా నటించిన సినిమా మేరే రహు. ఈ సినిమాతో బాలీవుడ్కి పరిచయమవుతున్నారు రౌడీ బేబీ. ఈ డిసెంబర్ 12న రిలీజ్ అయ్యే ఈ సినిమా క్లిక్ అయి నెక్స్ట్ ఇయర్ రామాయణ్ సక్సెస్ ని కంటిన్యూ చేయగలిగితే పల్లవికి బాలీవుడ్లో తిరుగులేదనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.